హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితికి హారతి అనేది మనం చేస్తాం కదండి. బియ్యం ఆరబెట్టి మిల్లి పట్టి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. మీకు సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో హారతి నేను చూపిస్తాను మీకు. ఈ టీ గ్లాస్తో మనం ఈ బియ్యం నానబెట్టుకోవాలండి. దాన్ని ఇలాగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టాలి. మెత్తగా మనం దోశలకి ఎలాగైతే మిక్సీ పడతామో బియ్యం అనేవి అలా మెత్తగా చాలా ఇదిగా చాలా గరుకుగా కాకుండా చాలా స్మూత్గా బ్యాటర్ని ప్రిపేర్ చేయాలి. అండ్ దానికి సరిపడా కొబ్బరి ముక్క తీసుకోవాలండి. ఈ మాత్రం కొబ్బరి ముక్క అయితే సరిపోతుందండి. అండ్ శనగపప్పు మీకు కావాలనుకుంటే పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి అయితే నా దగ్గర అయితే పెసరపప్పు లేదు, సో అందుకని నేను శనగపప్పుతో చూపిస్తున్నాను. ఈ శనగపప్పు అనేది ఒక 1 అవర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ బిఫోర్గా నానబెట్టుకోవాలి. ఈ మాత్రం టీ గ్లాస్ నానబెట్టిన బియ్యానికి ఏంటంటే మనకి 1/2 కేజీ దాకా బెల్లం పడుతుందండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి హారతికి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అంటే, ఈ మాత్రం గిన్నె తీసుకొని ఈ మగ్గుతో నా దగ్గర ఈ మగ్గే అవైలబుల్గా ఉందండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ మగ్గుతో వాటర్ మగ్గుతో టూ మగ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ చేస్తున్నాను, నేను ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ చిటికాని నేను చూపిస్తున్నానండి. ఇందులో మన నానబెట్టుకున్న శనగపప్పు చూసారా, నానబెట్టుకున్న శనగపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం అనేది వేసానండి. నేను ఆల్రెడీ బెల్లం అనేది చక్కగా నీట్గా బాగా కరిగిపోయిందండి. అందులో మీరు ఒక 2 ఇలాచీ తీసుకొని చక్కగా పౌడర్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా చేసిన తర్వాత ఇలా మరిగి మనం వాటర్లోని శనగపప్పు, పెసరపప్పు వేసుకోవాలండి. అవి ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం, కొబ్బరి ముక్కలు అనేది మనం వేయాలండి. బెల్లం ముందుగానే వేస్తే ఏమవుతుందంటే శనగపప్పు అనేది ఉడకదండి, మీకు పచ్చిగా ఉంటుంది. మళ్ళీ కూడా ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకనే ఈ 2 పప్పులు ఉడికిన తర్వాత మనం బెల్లం, కొబ్బరి ముక్కలు, ఇలాచీ పౌడర్ వేసుకుంటామండి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ ముందుగానే రుబ్బు పెట్టుకున్న దాన్ని చక్కగా నీట్గా చిన్న ఫ్లేమ్ తగ్గించుకోనండి. ఇలాగా ఉండలు కట్టకుండా స్లోగా కలుపుతూ వేయాలండి. చూడండి ఎలా వేస్తున్నాను, నేను వేసినట్టుగానే మీరు కూడా చేయాలి. ఒక్కసారి అంతా వేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుందండి. ఆ ఉండలు కట్టడం వల్ల ఏంటంటే తినేటప్పుడు అస్సలు బాగోదండి, చాలా అస్సలు టేస్టీగా ఉండదు. మధ్యలో ఉండలుగా తగులుతూ ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని మనం చక్కగా నీట్గా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారా ఎలా తిక్కు పడుతుందో. మనం మిక్సీ పట్టిన బియ్యం వేయడం వల్ల ఇలా తిక్కగా అవుతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే హారతి సింపుల్ వేలో ఎలా చేయాలో నేను మీకు చూపించాను కదండి. ఇలా చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఎంతో ఈజీగా మీకు చేయడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.